ఈరోజు ఆకివీడిలో అసలు ఏం జరిగిందని క్రాస్ చెక్ చేస్తుంటే నాకైతే అనిపించింది కదా, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది చూసారా? ఏది హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మూడు కాకుండా వేరే మతాలు కనుక స్వీకరించినటువంటి ఎస్సీలు ఉంటే వారికి ఎస్సీ అప్లై కాదన్నారు చూసారా? ఇక తర్వాత అండి సైకోలు బయటకు వచ్చేస్తున్నారు. ఫేక్ హిందువులు, ఫేక్ క్రిస్టియన్లు చెప్పుకుంటూ పోతే అసలు ఎవర్రా వీళ్ళు, ఈ గ్రహం మీద ఎందుకున్నారా అన్నటువంటి కొంతమంది కనిపిస్తున్నారు. శ్రీరామనవమి రోజు రాముల వారి ఆలయంలో రాముల వారికి పూజ చేస్తామంటే ఆపేది అసలు ఎవడండి? ఆపడమే కాకుండా ఏకంగా డిప్యూటీ స్పీకర్ని, స్థానిక ఎమ్మెల్యేని ఆపేరు. ఏం మీ బాధ అన్నాడు. రాములవారి గుడి వద్దు, గొంతెనమ్మ గుడి కావాలి అన్నారు. గొంతెనమ్మ ఎవరు? ఆమె గొంతెమ్మ అలియాస్ కుంతి. కుంతి, గొంతి, గుంతి అంటారు. ఓకే, అలా గొంతెమ్మ. ఈ గొంతెమ్మ అంటే ఏంటి, గొంతెనమ్మ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, ముందు అదే చెప్తా. మహాభారతంలో కుంతీదేవి వచ్చేసి ఆమె పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు రయస్వలు అయితే అవుతుంది. అప్పుడు దుర్వాస మహర్షి ఈమె సేవలకు మెచ్చుకొని ఒక వరం ఇస్తాడు. నువ్వు ఏదైనా సరే కోరుకుంటే జరిగిద్దమ్మా అని. ఈమె టెస్ట్ చేద్దాం అన్నట్టుగా టీనేజ్ గాలు కదా, సూర్యుడిని చూసేసి మోహించింది. దాంతో సూర్యుడు వస్తాడు. వస్తే భయపడిపోయి నేను పనిచేసిద్దా లేదని చెప్పి టెస్ట్ చేశాను తప్ప వేరేది కాదు, వద్దొద్దు అంటే ఏం కాదు, నా వరం ఏదైతే ఉన్నదో దానివల్ల నీకు బిడ్డ పడతాడు, దాంతా మంచిగా జరిగింది, ఓ రకంగా ఇది రాసిపెట్టిన విధి రాత అని చెప్పేసి ఇక ఆమెతో కలుస్తాడు. అలా ఒక బిడ్డ పడతాడు. ఆ బిడ్డే కర్ణుడు. పెళ్ళిగాని పిల్ల, కుర్రపిల్ల, చిన్నపిల్ల, అసలు నార్మల్ వాళ్ళతో కూడా కాకుండా ఎక్కడో ఆకాశం ఉన్నటువంటి సూర్యుడితో బిడ్డను కననుకుని చూసినా పాసిబులేనా? సో పాసిబుల్ కానీ దానిని ఈమె కోరుకుంది. సో గొంతెమ్మ కోరిక. తర్వాత ఇదే మహాభారతం. అర్జునుడు, కర్ణుడేమో కౌరవుల వైపు ఉన్నాడు, అర్జునుడేమో పాండవుల వైపు. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ ఇద్దరు ఎవరో ఒకళ్ళే బతుకుతారు. ఈమె అర్జునుడు బతకాలి, కర్ణుడు బతకాలని కోరుకునేది. అది గొంతెమ్మ కోరిక, అది అయ్యేది కాదు అంటారు. ఈ రెండు ఇటువంటి చాలా ఉంటాయి. అలా ఈమె కోరికలను గొంతెమ్మ కోరికలని, ఈమెను గొంతెమ్మ అని, గొంతెనమ్మ అని చెప్పేసి అంటారు. ఈ కొన్ని చోట్ల ఈమెని పూజిస్తారట. నేను ఇందాక చెక్ చేసుకున్నా. అలా ఈ ఆకివీడిలో పెద్దపేటలో ఉన్నటువంటి వాళ్ళు దళితులు మాకు రాములవారి గుడి వద్దు, గొంతెనమ్మ గుడి కావాలన్నారట. ఇది రఘురామకృష్ణ చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటయ్యా, 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది ఈ ఆలయానికి, ఇక్కడ రాములవారి గుడి కాకుండా గొంతెనమ్మ గుడి ఏంటి, రాములవారి గుడి కడతామని అన్నాడు. లేదు, మాకు గొంతెనమ్మ గుడి మాకు గొంతెనమ్మ గుడే కావాలన్నాడు. సరే, అంతకైతే రాములవారి గుడితో పాటు గొంతెనమ్మ గుడి కూడా కట్టిద్దాంలే అన్నాడు. ఆహా, మాకు రాములవారి గుడే కావాలి, క్షమించాలి, మాకు గొంతెనమ్మ గుడే కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుబెడితే రాముల వారి గుడిలో రాముడి విగ్రహం కాకుండా, రామాలయం కాకుండా ఇంకేంటా మీరు అని చెప్పేసి అన్నాడు. ఆయనతో సెక్యూరిటీ ఉన్నారు, వచ్చారు. ఇక పూజలు అవి చేసాడు, వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి మన జనసేనకు సంబంధించేసి ఐ థింక్ అతని పేరు గవర అనిల్ అనుకుంటా, అతను మరికొంతమంది వచ్చారు. అక్కడే ఉన్నారు. రఘురామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే సెక్యూరిటీ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వీళ్ళ మీద దాడులు చేశారు. ఎంత దారుణంగా దాడులు చేశారంటే తలలో ఒకరికి మేకు దిగింది, వెనప వచ్చేసి అసలు సేలతో కొట్టినంత చేసేసారు. అసలు ఏంట్రా దుర్మార్గం అంటే అతనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ దొరికింది. అది చెక్ చేశాను నేను. ఆల్రెడీ ఉగాది అప్పటి నుంచి స్కెచ్ అంట. ఎవరంటే చిన్నేసోబు, పెద్దేసోబు, ఆ తర్వాత వచ్చేసి జయరాజు, ఇస్మాయిల్, ఆల్మోస్ట్ మొత్తం క్రిస్టియన్లే. ఎవరైనా ఒకరిద్దరు నార్మల్ పేర్లు ఉన్నా వాళ్ళు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్లే. బట్ పేర్లు మాత్రం ఎస్సీ హిందూ అని ఉంటుంది. అంటే ఫేక్ సర్టిఫికెట్లు. ఇప్పుడు వాళ్ళని ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్తో ఉన్నారు, ఎంతమంది నిజమైనటువంటి బీసీసీ సర్టిఫికేట్తో ఉన్నారు, అవన్నీ ఇప్పుడు బయటపడాలి. పవన్ కళ్యాణ్ సత్యం అదే సీరియస్ అయ్యాడు. అసలు ఏం జరుగుతుంది? అసలు శ్రీరామనవమి రోజు రాములవారి గుడికి వెళ్ళి పూజలు చేయొద్దా? పూజలు చేస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారా, కొడతారా, చంపోతారని. ఇక ఇందాక ఆ గవర్ అనిల్ ఎఫ్ఐఆర్ కాపీ చూసే కదా, ఉగాది అప్పటి నుంచి స్కెచ్ అంట. రెండ్రా, ఉగాదికి వచ్చారా, సరే కానివ్వండిరా, రేపు శ్రీరామనవమి కూడా రెండ్రా, ఈసారి చంపేస్తాం, మీ శవాలే పోతే ఇక్కడికని చెప్పేసి భయపెట్టారట. ఏలూరు నుంచి కొంతమంది, భీమవరం నుంచి కొంతమంది, ఆర్పి నుంచి కొంతమంది, బయట వాళ్ళు కొంతమంది, లోకల్ వాళ్ళు కొంతమంది. ఏంది అసలు ఇది? హిందువులు అన్న వాళ్ళు స్త్రీలు అంటే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న స్త్రీలు అక్కడికి వచ్చి మాకు గొంతెనమ్మ గుడి కావాలి, నువ్వు రాములవారి గుడి అంటావు ఏంటని చెప్పేసి గొడవ అంట. ఎవరు అసలు వీళ్ళంతా?
అన్య మతస్థులు కాదా? వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టి లోపల ఎలా వద్దా? ఎందుకు? చంపపోయారు కదా, హత్యాయత్నం కదా, ఆల్రెడీ అదే నమోదైంది. హత్యాయత్నం, దొమ్మి, గొడవ, ఇవన్నీ కూడా. ఇక ఇక్కడ తెలుగు మీడియా టచ్ అయిన పాయింట్ ఇది. నేను టచ్ చేస్తున్నా, క్రాస్ చెక్ చేసి మాట చెప్తున్నా. కుంతి పెళ్లి కాకముందు తల్లైంది కర్ణుడికి. మేరీ ఆమె జీసస్కి, దట్ మీన్స్ యేసుకి తల్లి. ఎలా? పెళ్లి కాకముందు. ఇక్కడ కుంతికి ఏమో సూర్యుడి ద్వారా తెలిసింది. అక్కడ మేరీని పెళ్లి చేసుకోవాల్సిన అతను జోసెఫ్ అలియాస్ ఏసోపు, జోసెఫ్ ఐ థింక్ సో. సో అతనికి ఇక మేరీని వదిలేద్దాం అనుకుంటాడు. ఎందుకు? పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి అని. అప్పుడు ఈ జోసెఫ్ అలియాస్ యోసెఫ్కి కలలో ఒక దేవకన్య లాంటి ఆమె కనిపించి, దేవదూత పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో బిడ్డ పెరుగుతూ ఉంది, నువ్వు తప్పుగా భావించవద్దు, ఆమెను దూరం చేద్దని చెప్తే, ఇక అప్పుడు ఆమెకి అండగా ఉండి పుట్టిన బిడ్డకి తండ్రిగా ఉంటూ, లైక్ మళ్ళీ ఒక రాజ్యంలో ఉన్నప్పుడు అది సమస్య ఏదో ఉంటే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతారు. లైక్ ఇక్కడ రెండిట్లో కూడా మీరు గమనించినట్టయితే కన్య, గొంతెమ్మ, కుంతి, తర్వాత మేరీ అన్ని సింగోతులు ఏదో చూడండి. అంటే అక్కడ ఏంటి? రాములవారి గుడి ప్లేసులో గొంతెనమ్మ గుడి ఆరు గొంతెమ్మ గుడి అంటూ మేరీ గుడి కట్టారు. మీరు మామూలుగా చూస్తున్నారు కదా బయట కోలాటాలు, ధ్వజస్తంభాలు, నానా హడావుళ్ళు అవన్నీ నడుస్తూ ఉంటాయి. హిందువుల పండుగ అనుకుంటాం మనం, తీరా చూస్తే క్రిస్టియన్లు. ఏంటంటే మత మార్పులు ఆ రకం చేస్తున్నారు. మీ హిందువులలో ఉండే మొత్తం మా దగ్గర కూడా ఉంటాయి. ఇక మా దగ్గర వచ్చేసి అంటూ అటువంటివి ఏముండవు, మా దగ్గర కులం అటువంటిది ఏముండదు. అండ్ మీ ఇంట్లో మనిషి చనిపోయినా చర్చికి రావచ్చు. ఇలా రకరకాలుగా మన హిందూ ధర్మశాస్త్రాలలో ఏవైతే కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ముందు పెట్టి వాటిని తప్పుగా చూపి మా దగ్గర మీరు ఎంజాయ్ చేసే మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మీరు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో అవి మా దగ్గర ఉండవు. రెండు మతాలు మార్చేస్తాను. మొన్న గరికపై నరసింహన్ ఇదే పాయింట్ హైలైట్ చేశాడు. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? కేవలం పెదకరం అయ్యేంత ఆ 12-15 రోజులు మాత్రమే నాన్న పనుల్లో ఇబ్బందిగా ఉంటూ ఉంటారు కాబట్టి గుడికి వెళ్ళొద్దని అంటారు. ఆ తర్వాత సంవత్సరం వరకు గుడికి వెళ్ళొద్దని ఎవరు చెప్పారండి? గుడికి వెళ్ళండి, ప్రశాంత గుడికి వెళ్ళండి అని ఆయన అన్నాడు. నేను అదే అంటున్నా. గరుడ పురాణం చదివినవాడిగా నేను కూడా అదే చెప్తున్నా. వెళ్ళొచ్చు, పెద్ద కర్మ అయిన తర్వాత గుడికి వెళ్ళిపోవచ్చు ఇంకా. బట్ మనలో దగ్గర ఇప్పటికీ ఓలల్లో వచ్చేసి ఆపుతారు. పెళ్ళిళ్ళకి పిలవరు, ఫంక్షన్కి పిలవరు, అండ్ భర్త చనిపోయినప్పుడు విధవ అంటారు, శుభకార్యాలు పిలవరు. బట్ మీతో పిలిచేస్తున్నారు. దానివల్ల మతాలు మార్చేస్తున్నారు, మతాలు మారిపోతున్నారు. ఇక్కడ కూడా అటువంటిది. సో ఇక్కడ ఏంటి? పేరుకి గొంతెమ్మ, గొంతెనమ్మ అని చెప్పేసి కుంతి అంటారు. బట్ ఆబ్వియస్లీ అక్కడ ప్రతిష్ఠించేది ఒకవేళ గొంతెమ్మ అని అన్న మేరీ మాత అన్నట్టుగా వాళ్ళు చూస్తారు, మేరీ అన్నట్టు వాళ్ళు కొలుస్తారు. అలాగే పండుగలు కూడా చేసుకుంటారు. వచ్చి ఎవరు అడుగుతారు? సో అది అక్కడ జరగబోతున్నటువంటి అంశం. ఆల్రెడీ కొంతమంది కుట్ర పడుతున్న అంశం నాకు అనిపించింది. నిజమో కాదు ఇప్పుడు గవర్నమెంట్ చెక్ చేయాలి. ఆల్రెడీ రఘురామకృష్ణ సీరియస్గా ఉన్నారు. రామాలయంలో రాముడి విగ్రహానికి పూజలు చెబితే ఎవరికి చేయాలరా? అండ్ మన భారతదేశంలో మెజారిటీగా హిందువులు ఉన్నటువంటి ఇక్కడ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇదేంటారు ఎంత దారుణం చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ హత్యాయత్నం కేసు నమోదైంది, రిమైనింగ్ కేసు కూడా నమోదైంది. 58 మంది 48 మంది మీద కేసులు నమోదైంది. ఇందులో ఆడమగా ఉన్నారు, ఆల్మోస్ట్ మొత్తం మగవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. నేను పేర్లు మొత్తం చూసి ఎఫ్ఐఆర్లో అందరి పేర్లు క్రిస్టియన్లే కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ ఫ్యూ హిందువుల పేర్లు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి వాళ్ళు కూడా క్రిస్టియన్లు అయి ఉండొచ్చు, లేదన్నప్పుడు ఫేక్ హిందువులు అయితే అయి ఉండొచ్చు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏపీ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, రఘురామకృష్ణరాజు గారు మీరైతే వదలొద్దు. ఖచ్చితంగా ఏపీలో ఇప్పుడు ఫేక్ హిందువులు ఎవరైతే మొత్తం బయటికి రావాల్సిందే. నిజంగా యేసును పూజిస్తారా, యేసును ప్రార్థిస్తారా? ఎస్ వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకోమనండి. హిందూ సర్టిఫికేట్లు తీసేసి క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పండి. ఇక హిందువులు మూసినటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఏరివేయండి, లోపలేయండి. మరలా చెప్తున్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆ బ్రిటిష్ వాడు ధరించిన దరిద్రం ఏదైనా ఉంది అంటే, వాడు తగిలించి వెళ్ళిపోయిన దరిద్రం ఏదైనా ఉందంటే మత పిచ్చి, మతోన్మాదం. అది ఎన్ని రకాలుగా దేశ నాశనం అన్ని రకాలుగా చేస్తుంది. బట్ ఇప్పుడు అంతా సెట్ అవుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ రంగం ప్రక్షాళించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.